హాయ్ టుడే మై టాపిక్ ఇస్ ల్యాండ్ లార్డ్ రైట్స్ అంటే భూస్వామికి ఉండే హక్కులు. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 అండ్ రెంట్ కంట్రోల్ కిందకు వస్తాయి. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ఏం చెప్తుందంటే ఈ జనవరి 2026 నుంచి రెంటల్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ అని చెప్తుంది. సో ఈ రెంటల్ అగ్రిమెంట్ కనుక చేయించుకోకపోతే లీగల్ ఇష్యూస్, ల్యాండ్ లార్డ్ అనేది లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే 5,000 దాకా పెనాల్టీ అన్నది కూడా పడవచ్చు. నెక్స్ట్ ఈ ల్యాండ్ లార్డ్కి ఉండే రైట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి రిసీవ్ ద రెంట్. అతను రెంట్ రిసీవ్ చేసుకునే రైట్ అనేది కలిగి ఉంటాడు. మన రెంటల్ అగ్రిమెంట్లో ఏ డేట్ అయితే పెట్టుకున్నామో ఆ డేట్ నెల అతను రెంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి రెంట్ ఇంక్రిమెంట్ అంటే రెంట్ అనేది పెంపుదల అనమాట. సో దీన్ని మన రెంటల్ అగ్రిమెంట్లో ఎంత పర్సెంట్ అయితే రాసుకున్నామో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారం రెంట్ అనేది పెంచుకోవచ్చు. ఇది పెంచేటప్పుడు మనం 90 డేస్ బిఫోరే ఒక ఫార్మల్ నోటీస్ అనేది పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఒకవేళ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మనకు అద్దె ఇవ్వకుండా వెళ్ళిపోవడం, లేదంటే ఇంటిని ఏమైనా డ్యామేజ్ చేయడం, ఇలాంటి పర్పస్ల చేత ఇలాంటి రీజన్స్ ఉంటాయనే ఉద్దేశంతో ల్యాండ్ లార్డ్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకోవచ్చు. మామూలుగా చిన్న చిన్న బిల్డింగ్స్ అలాంటి వాటికి అయితేనేమో 2 months సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవచ్చు. లేదు కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఒక షాపింగ్ మాల్స్ కానివ్వండి, 5 star హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే మాత్రం వాటికి మనం 6 months రెంటల్ డిపాజిట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌస్ విజిటింగ్ లేకపోతే బిల్డింగ్ విజిటింగ్. మనం కావాలంటే మన ఇంటిని వెళ్ళి చూసుకోవచ్చు. ఒకవేళ రిపేర్లు చేయించాలి లేదంటే ఇల్లుని చూడాలనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఒక 24 hours ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, లేదంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళడం అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటిని ఖాళీ చేయించవచ్చు. ఎప్పుడు ఖాళీ చేపిస్తుంటే ఒకవేళ వాళ్ళు 2 months కనుక ఒకవేళ రెంట్ కట్టట్లేదు, వాళ్ళు బాగా విసిగిస్తున్నారు అనుకున్నప్పుడు మనం ఆ హౌస్ అనేది ఖాళీ చేయించవచ్చు. లేదు అనుకుంటే మనకి ఏదైనా లీగల్ కరెక్ట్గా ట్రూత్ఫుల్ రీజన్స్, బాన్ఫైడ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే చట్టపరంగా అవి కరెక్టే అనుకున్నప్పుడు అలాంటి రీజన్స్ ఏమైనా చూపించి మనం ఇంటిని అనేది ఖాళీ చేయించవచ్చు. అలాగే పెనాల్టీ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ రెంట్ తీసుకోవచ్చు. ఏ సందర్భాల్లో తీసుకోవచ్చు అంటే ఒకవేళ మనకి రెంటల్ అగ్రిమెంట్ అనేది ఫినిష్ అయిపోయింది, వాళ్ళు ఖాళీ చేస్తామన్నారు కానీ ఖాళీ చేయట్లేదు. సో అలాంటి టైంలో మనం వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ 2 monthsకి 2 రెట్లు, తర్వాత 2 monthsకి 4 రెట్ల దాకా ఎక్కువగా మనం వాళ్ళ దగ్గర నుంచి రెంట్ అన్నది తీసుకోవచ్చు ఖాళీ చేసేదాకా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఈ ల్యాండ్ లార్డ్ అనేది చేయకూడని పనులు ఏంటి అంటే మెయిన్ వచ్చేసరికి ల్యాండ్ లార్డ్ చేయకూడనివి వాళ్ళ నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అంటే కరెంట్ కానివ్వండి, లేదంటే వాటర్ కానివ్వండి, ఇలాంటి వాటిని వాళ్ళని కట్ చేయకూడదు. వాళ్ళు ఎంత ప్రాబ్లం పెడుతున్నా సరే మనం మనకి లోకల్లో కోర్ట్స్ ఉంటాయి, లోకల్లో రెంట్ కోర్ట్స్ అని లేదంటే రెంటల్ ట్రిబ్యునల్స్ అని ఇవి ఉంటాయి. వీటిని మనం అప్రోచ్ అయ్యి మన సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప వాళ్ళని మనం బలవంతంగా బయటికి తోసేయడము, వాళ్ళ నిత్యావసరాలు అనేది స్టాప్ చేయడం అనేది చేయకూడదు. దీని గురించి ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.